నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా విడవలూరు మండల ప్రాథమిక వ్యవసాయ కేంద్ర ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, వ్యవసాయ అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులకు నూతన పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో రైతు పండించిన ధాన్యానికి మద్దతు ధర నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అధికారుల సమన్వయంతో రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ఆదుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దిగుబడి చేసుకోబోతున్నామని, రైతులకు 20 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతు సోదరులకి, మండల నాయకులకి, అలాగే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నారు పోసిన రోజు నుంచి పంట చేతికొచ్చేదాకా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తుంటాం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కూడా ఈ కోవూరు కాన్స్టిట్యూన్సీ లోకి రైతు